వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 30వ సర్గలో 1వ శ్లోకం నుండి 25వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు రాక్షసులను సంహరించి విశ్వామిత్రుని యాగము రక్షించుట అనే కథగా విందాం. ఆ తరువాత ఏ దేశమునందు ఏ కాలమునందు ఎట్లా మసలుకోవాలో తెలిసినవారు, ఏ దేశమునందు ఏ కాలమునందు ఎలా మాట్లాడాలో తెలిసినవారు, శత్రు సంహార సమర్థులు అయిన రామలక్ష్మణులు బ్రహ్మర్షి, ఆ రాక్షసుల నుండి నీ యజ్ఞమును ఎప్పుడు రక్షించాలో వినగోరుతున్నాను. ఆ కాలము దాటిపోకూడదు కదా అని విశ్వామిత్రుని అడిగారు. ఈ విధంగా పలుకుతూ యుద్ధం చేయడానికే తొందరపడుతున్న ఆ రామలక్ష్మణులను చూసి సంతోషించి అక్కడి మునులందరూ వారిని ప్రశంసించి, రామలక్ష్మణులారా, విశ్వామిత్ర మహర్షి దీక్ష వహించాడు కాబట్టి మౌనాన్ని పాటిస్తాడు. నేడు మొదలు 6 రాత్రులు మీరు యాగరక్షణ చెయ్యండి అని తెలిపారు. కీర్తిమంతులైన రామలక్ష్మణులు వారి వాక్యం విని 6 రేయింబవళ్ళు నిద్ర లేని వారై ఆ తపోవనాన్ని రక్షించారు. ధనుర్ధారులైన ఆ వీరులు సన్నద్ధులై ఆ విశ్వామిత్రుని సమీపంలోనే ఉండి ఆ మునిశ్రేష్ఠుని రక్షించారు. 5 దినాలు గడిచి 6వ రోజు వచ్చింది. అప్పుడు రాముడు లక్ష్మణునితో సన్నద్ధుడవై అప్రమత్తుడవై ఉండు అని పలికాడు. రాముడు యుద్ధాభిలాషతో తొందరపడుతూ ఈ విధంగా పలుకుతూ ఉండగానే ఋత్విక్కులతోనూ పురోహితునితోనూ కూడిన యజ్ఞవేదిక భగ్గున మండిపోయింది. దర్భలతో, చమసములతో, సృక్కులతో, సమిధలతో, పుష్ప సముదాయంతో, విశ్వామిత్రునితో, ఋత్విక్కులతో కూడిన వేదిక ఒక్కసారిగా జ్వలించినది, అంటే మండిపోయినది. ఆ యజ్ఞం మంత్రపూర్వకంగానూ శాస్త్రానుసారంగానూ జరుగుతోంది. ఇంతలో ఆకాశంలో భయంకరమైన ఒక శబ్దం వినబడింది. వర్షాకాలంలో బయలుదేరిన మేఘం వలె ఆకాశాన్ని ఆవరించి మారీచ సుబాహువులు మాయావికారములను చూపిస్తూ పరిగెత్తుకుంటూ వచ్చారు. భయంకరులైన మారీచ సుబాహువులు వారి అనుచరులు వచ్చి యజ్ఞం జరిగే ప్రాంతంలో రక్త ప్రవాహాన్ని వర్షించారు. రక్త ప్రవాహంచే నింపబడిన ఆ వేదిక ప్రజ్వరిల్లింది. అంతలో శీఘ్రంగా పరిగెత్తి వచ్చిన రాముడు ఆకాశంలో ఆ రాక్షసులను చూశాడు. వేగంగా వచ్చి పడుతున్న ఆ మారీచ సుబాహువులను చూసి రాముడు లక్ష్మణునితో, లక్ష్మణ, దుర్మార్గులు, నరమాంసభక్షకులు అయిన ఈ రాక్షసులను వాయువు మేఘాలను ఎగరగొట్టినట్లు మానవాస్త్రంచే ఎగరగొట్టి వేస్తున్నాను చూడు అని పలుకుతూ చాలా కోపించి మంచి సామర్థ్యం గలది, మిక్కిలి ప్రకాశించేది అయిన మానవాస్త్రాన్ని మారీచుని వక్షస్థలంపై ప్రయోగించాడు. ఆ మానవాస్త్రం చేత కొట్టబడిన మారీచుడు పూర్తిగా 100 యోజనముల దూరంలో కెరటములతో ఎగిసిపడుతున్న సముద్ర జలంలో పడ్డాడు. ఆ చల్లని బాణం చేత కొట్టబడి చైతన్యం కోల్పోయి గిర్రున తిరుగుతూ దూరంగా పడవేయబడిన ఆ మారీచుని చూసి రాముడు లక్ష్మణునితో, లక్ష్మణ, ఈ మానవాస్త్రము తన ధర్మాన్ని అనుసరించి సంధించిన చల్లని బాణమును చూడుము. ఇది వీనికి మోహం కలగచేసి, అంటే స్పృహ పోగొట్టి తీసుకుపోతోంది. కానీ అతని ప్రాణాలు తీయలేదు. జాలి లేనివారు, దుర్మార్గులు, పాపం చేసేవారు, యజ్ఞాల్ని పాడు చేసేవారు, రక్తాన్ని త్రాగేవారు అయిన ఈ మిగిలిన రాక్షసులను కూడా చంపేస్తాను అంటూ దివ్యము, ఆశ్చర్యకరము అయిన ఆగ్నేయాస్త్రం గ్రహించి సుబాహువు వక్షస్థలంపై ప్రయోగించాడు. దాని దెబ్బతిని అతడు నేలకూలాడు. ఆశ్రమంలోని మునులకు ఆనందం కలిగిస్తూ రాముడు మిగిలిన రాక్షసులందర్నీ కూడా వాయువ్యాస్త్రం ప్రయోగించి చంపివేశాడు. పూర్వము విజయము కలిగినప్పుడు దేవతలు దేవేంద్రుని పూజించినట్లు ఋషులందరూ ఆ రాక్షసులను అందర్నీ వధించిన రాముని ప్రశంసించారు. యుద్ధం సమాప్తమైన పిమ్మట విశ్వామిత్ర మహాముని ఈతి బాధలన్నీ తొలగిపోయిన దిక్కులను చూసి రామునితో, మహాబాహో, నేను తలపెట్టిన పని పూర్తయింది. నీ తండ్రిగారి ఆజ్ఞను నిర్వహించావు. ఈ సిద్ధాశ్రమాన్ని సత్యమైన పేరు గల దానినిగా చేశావు అని అభినందించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 30వ సర్గంలో గల 1వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు రాక్షసులను సంహరించి విశ్వామిత్రుని యాగము రక్షించుట అనే కథగా విన్నారు.
రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 31వ సర్గలో గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అనగా 1వ శ్లోకం నుండి 24వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామాదులతో కలిసి విశ్వామిత్రుడు మిథిలకు ప్రయాణమగుట అనే కథగా విందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.